ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఉద్యోగ అవకాశాల కోసం చెల్లో నక్కపల్లి భారీగా తరలివెళ్లిన కూటమి కార్యకర్తలు నక్కపల్లి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం భీమిని గుంభం నుండి ఆర్సెలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది. స్థానిక నాయకులు సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమానికి చెల్లో నక్కపల్లి నినాదంతో బయలుదేరారు. ఈ సందర్భంగా సబ్బవరం గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తును, చేయూతను అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ఉద్దేశమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు అహర్నిశలు కృషి చేయడం వల్లే ఇటువంటి భారీ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలతో నిండిన బస్సును జెండా ఊపి నక్కపల్లికి సాగనంపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ఈ భారతదేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన స్టీల్ ప్లాంట్ ఈ నక్కపల్లిలో ఇంటిగ్రేట్ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపనకి విచ్చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్రప్రదేశ్ బుద్ధిబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ నక్కపల్లిలో జరిగే ఈ ఇంటిగ్రేట్ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మన అనకాపల్లి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి ఆదేశాలతో, అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ ఆదేశాలతో, అనకాపల్లి ఎంపీ గారైన సీఎం రమేష్ గారి ఆదేశాలతో ఈరోజు భీముడిగుమ్మం 83వ వార్డు నుండి భీముడిగుమ్మం నుండి ఈరోజు ఈ బస్సు బయలుదేరడం జరుగుతుంది ఈ శంకుస్థాపన కార్యక్రమానికి. ఎందుకంటే ఈరోజు యువతకు అనేక మార్గాల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా ఈరోజు మన ప్రీతమ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క నక్కపల్లిలో ఇంటిగ్రేట్ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ద్వారాగా యువతకు 55,000 ఉద్యోగాలు కల్పనగా దిశగా తొలి అడుగు పడుతుంది. ఈ దిశగా చూసాం, గతంలో కూడా చూసాం. ఒక ఐటీ శాఖ మంత్రి ఈ అనకాపల్లి నియోజక జిల్లాలో ఒక ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉండేవాడు. ఆ మంత్రి గారు ఉద్యోగ కల్పనకి ఎటువంటి ఉద్యోగ కల్పన కూడా కల్పించలేని పరిస్థితి కూడా చూసాం. దావోస్ వెళ్ళాలంటే చలేస్తుంది, నేను దుప్పటి పట్టుకుని వెళ్ళాలనే ఉద్దేశం మీద ఆ రోజు కూడా దావోస్ వెళ్ళాలని కూడా భయపడే మంత్రి గారిని చూసాం. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వంలో ఈ నారా లోకేష్ గారి నాయకత్వంలో మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రివర్యులు అనేక ఇండస్ట్రీల్లో అనకాపల్లి జిల్లాలో ఇది తేనందుకు కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకి యువతకు బంగారు భవిష్యత్తు చేసే దిశగా ఈరోజు మన ప్రీతమ నాయకులు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ప్రయత్నం ఫలిస్తుందని తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ యువతని అన్యాయంగా నెట్టేట్లు ముంచిన జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో, అలాగే కూటమి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు నిన్న ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకి బంగారు భవిష్యత్తు చేసి ఈ కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయలుదేరి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం నిజంగా శుభదినంగా భావిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలియపరచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు.